అటువంటి గ్రహణాన్ని మనం తప్పించుకోవాలని చెప్పి మొన్నందరం కలిసి ఏం చేసినాం? కాంగ్రెస్ కోటేషన్ చేయి గుర్తు కోటేసి మన ముందు బిడ్డ వీర్లపల్లి శంకర్ అన్నని మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి శంకర్ అన్నని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే మన జిల్లా వాసి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్న మనకు ముఖ్యమంత్రి అయ్యింది. అంటే పెద్ద పెద్ద పీట మీద కూర్చునేట ఆయన కూడా మన ఆయనే. అంటే ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది ఏంటంట, వద్దు అనుకొని మనం తల చెయ్యి కలుపుకొని మనం ఒక గూడు కట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనే గూడు కట్టుకున్నామా? అందరం కలిసి కట్టుకున్న గూడుని దానికి 3 నెలలు కూడా ఎండి అది గట్టి పడక ముందే కూల్చేద్దామా? చెప్పండి అక్క, మీరే చెప్పండి. కూల్చేద్దామా? కూల్పదు కదా. మన ప్రేమతోటి దాన్ని కట్టుకున్నది, దాన్ని కాపాడుకోవాలా లేదా? ఎండకి గాలికి దాన్ని కాపాడుకొని గట్టిపరుచుకోవాలా లేదా? అవునా కాదా అన్నయ్య? కాబట్టి గట్టి కావాలంటే కొత్త సమయం పడుతుంది కదక్క. అవునాక మన సమస్యలు ఉన్నాయి అక్క. మీరు అలిసిపోయి ఉన్నారు, 10 ఏళ్ళు అలిసిపోయి ఆశ కొద్దికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తే అన్ని అప్పుడు మనకి ఎట్లా జరిగినాయో ఇప్పుడు మనకి అన్ని హామీలు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే కదక్క, మనదే కదా. కాబట్టి మన ప్రభుత్వానికి రేవంత్ అన్న వచ్చిన 3 నెలలనే 3 హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు మధ్యలో ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే అది అదృష్టమా దురదృష్టమా నాకు ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. కానీ మనకి 2 కోడ్లు వచ్చింది. ఒకటి ఎమ్మెల్సీ కోడ్, మన జిల్లాకి ముఖ్యంగా మన జిల్లాకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, ఎంపీ కోడ్ వచ్చినందుకు మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా మనకి చేరవు. ప్రస్తుతానికి నిలిపివేస్తారు అన్నమాట. ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళా అన్ని కూడా మనం ఎట్లయితే హామీలు ఇచ్చినామో అవన్నీ చేస్తాం. 3 గ్యారెంటీలు ఇచ్చిన ఆయన ఇంకో 3 గ్యారెంటీలు ఇయ్యడాక ఏ గ్యారెంటీ ఏ హామీ ఇయ్యనోడు 10 ఏళ్ళు మనం వాడిని గద్ద మీద కూర్చోబెట్టాం కదా. మరి 3 గ్యారెంటీలు 3 నెలలు ఇచ్చిన ఆయన వచ్చే ఒక 4-5 నెలలుగా ఇంకో 3 గ్యారెంటీలు మనకి అమల్లో తీసుకురాలేడా? మన ముఖ్యమంత్రి సమర్థుడనే కదా మనం ఎన్నుకుంది, మన ఎమ్మెల్యే సమర్థుడనే కదా మనం ఎన్నుకుంది. మనం బలం ఇవ్వాలి కదా. ఓట్ల రూపకంగా మీరు మెజారిటీ ఇచ్చిండ్రు, మరి సమయం కూడా ఇవ్వాలి కదా. కాబట్టి ఒకటి మీరు శంకర్ అన్నని గెలిపించిండ్రు. మన అదృష్టం కొద్దికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు మీరు కనుక మళ్ళా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 13వ తారీఖు నాడు మరొక్కసారి చేయి గుర్తు ఓటేసి వంశీ చంద్రెడ్డి గారిని గెలిపించినట్టయితే వీళ్ళిద్దరూ శంకర్ అన్న వంశన్న కలిసి మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చకచక అయిపోయి ప్రతి